పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. మహాడేకర్ గారి ఆధ్వర్యంలో ఇది అప్పట్లో నిర్మించబడ్డది. మరి దీన్ని అంచెలంచెలుగా లయన్స్ క్లబ్ దీన్ని అభివృద్ధి చేస్తూ మరి ఎంతో మందికి సేవలు అందిస్తూ ఈరోజు ఎన్నో లక్షల మందికి ఈ హాస్పిటల్ ఐ హాస్పిటల్గా కంటి శస్త్రచికిత్సలు చేయబడినటువంటి హాస్పిటల్. అందరికీ ఫ్రీగానే ఈ హాస్పిటల్లో ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి చేస్తారు. తర్వాత అంతేకాకుండా మరి మీరు చేస్తున్నట్టు విలేజ్లలో సేవలు కూడా చాలా హర్షణీయమైనవి. దాంట్లో భాగంగా వీళ్ళు ఈ హాస్పిటల్ మరి అంతే ప్రైవేట్ వాళ్ళకు కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కట్టాలని నిర్ణయించారు. దాంట్లో భాగంగా దీనికి కొంత డొనేషన్స్ సేకరించారు. మరి దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు. సో ఇది ఇనాగ్రేట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రకారంగా ఇంకా ముందు కూడా వాళ్ళు మంచి హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చేయాలని నేను కోరుచు ఈ సమయం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను లైన్ కొండ వేణుమూర్తి, చైర్మన్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చారిటబుల్ ఐ హాస్పిటల్. ఈ హాస్పిటల్ 1988 ప్రారంభించబడింది. అప్పటి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 7,95,000 మంది పేషెంట్స్ ను ఓపీలో చూడడం జరిగింది. సుమారుగా 1,90,000 సర్జరీస్ మేము పర్ఫామ్ చేయడం జరిగింది. వీక్లీ 4 అవుట్రీచ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. అలా చేసినటువంటి గ్రామాల్లోకి వెళ్ళడం, పేషెంట్ తీసుకురావడం, పేషెంట్ అటెండెంట్ని తీసుకురావడం, ఇక్కడ సర్జరీ చేయడం, మెడిసిన్స్ ఇవ్వడం, 3 days ఫుడ్ పెట్టడం, ఆప్టికల్స్ ఇవ్వడం, మళ్ళీ ఊళ్ళో డ్రాప్ చేయడం, ఇదంతా కూడా టోటల్లీ ఫ్రీగా జరుగుతుంది. ఇప్పటికీ ఒక 90,000 ఆపరేషన్లు ఆ విధంగా మేము ఫ్రీగా చేయడం జరిగింది. ఇవే కాకుండా క్యాటర్ సర్జరీసే కాకుండా స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అయినటువంటి రెటినా, గ్లకోమా, స్క్వింట్ 3 కూడా కొత్త డిపార్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏవైతే కరీంనగర్లో ఇలాంటి సేవలు అవైలబుల్ లేవో అలాంటి సేవల్ని మేము ప్రారంభించాం. బయట కార్పొరేట్ హాస్పిటల్ లోపల ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుందో ఆ రకమైన ట్రీట్మెంటు బయట కంటే 75% లెస్లో మా దగ్గర ఆ సర్జరీస్ చేయబడతాయి. కనుక ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.